హాయ్, ఈరోజు నేను నాకు నచ్చిన విధంగా కాకరకాయ ఫ్రై చేసుకున్నాను. శుభ్రంగా ఒక 5 కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను. కోసిన తర్వాత అవి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసిన తర్వాత లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మగ్గాలి కాబట్టి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత బాగా మగ్గుతుంది. బాగా మగ్గిన తర్వాత ఏం చేశానంటే మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను 2 స్పూన్స్. అది కూడా బాగా కలుపుకున్నాను. బాగా కలిపి మూత పెట్టేశాను. కాసేపటికి పచ్చివాసన పోయి ఇలా తయారైంది. ఇలా తయారైన తర్వాత ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని నాకైతే ఏమనిపించిందంటే లైట్గా ఆయిల్ అంటే బాగుండు అనిపించింది. అందుకని లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా డీప్ ఫ్రై చేశాను అనమాట. డీప్ ఫ్రైలోనే చాలా టేస్ట్ ఉంటుంది, నాకైతే అలాగే నచ్చుతుంది. అందుకని బాగా డీప్ ఫ్రై చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకొని కాకరకాయ ఫ్రై తిన్నాను. నిజంగా చెప్తున్నాను, ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది.